చెల్లియో చెల్లకో ఏంటమ్మా నీకేమన్నా కొంచెం ఇదా మళ్ళీ ఏమన్నా కళ్ళకేమన్నా మసకలా? అవే మాట్లాడండి. చక్రాల్లా కళ్ళుంటేను. చక్రాల్లా కళ్ళుంటేను. మనం మీ బావకు దండం పెట్టామంటే నాకు దండం పెట్టావు. ఈవేళ మీ బావ అనుకుని లవ్గా నా మీద రాయి విసిరావా? మీరనుకునే విసిరాను. నేననుకునే విసిరావా? కాదండి, పిలిచాను. ఇదొక రకమైన పిలుప. పిలిచేవాళ్ళు ఏ అని పిలుస్తారు, లేకపోతే అని పిలుస్తారు. రాళ్ళతో కొట్టేవాడు పిలవరే. ఏమిటి కథ? రహస్యాలు గెలిచారు. మీ బావతో మాట్లాడుకో. ఏం బాబు ఏమిటో, కట్టు కట్టడానికి వెళితే చీదరించుకుంటాడు, కజ్జికాయలు ఇవ్వడానికి వెళితే కన్నెత్తైనా చూడ్డు. అదా కథ? కథ కాదు, బాధ. పైగా ఆ టీఎంఏ పిల్లతో అంత ఇదిగా ఉంటే నాకు ఎంతో ఇదిగా ఉంటుంది. ఏం చెయ్యాలి చెప్పండి? టీఎంఏ పిల్లతో వాడు అంత ఇదిగా ఉంటున్నాడా? అయితే నువ్వు ఒక పని చెయ్యి. నువ్వు కాఫీ కాఫీ అని కాఫీ అమ్ము పండి. లేకపోతే ఏమిటమ్మాయి, కనపడే వాళ్ళందరినీ రాళ్ళతో కొడతావా? ఆ రాయి గుడ్డుకు తగిలిందనుకో గుడ్డు ఠా, పంటికి తగిలిందనుకో పన్ను ఠా, గుండెకి తగిలిందనుకో గుండె ఢా. మీకు అక్కడే తగిలిందా? ఎక్కడో తోట తగిలింది. చూడు, ఇది ఇనప కోట. నీ అవ్వలు రంభా ఊర్వశి తిలోత్తమ మేనకలు దిగొచ్చినా కూడా ఈ బాసీని కదల్పలేదు. సరే, ఇంతకు నీ బావు నీకు దక్కాలి, అంతే కదా? కాదు, పెళ్లి చేసుకోవాలి. వాడి పేరుతో ప్లేట్ నా మీద ఇలా ఫిరాయించిందా? చూడమ్మాయి, ప్రేమించడం అంటే మహత్తరమైనటువంటి యొక్క కష్టమైనటువంటి యొక్క పని. ప్రేమ ఆ వెకెచేస్టులో వానే ఇలా ఇలా అన్నాడు. ఇలా ఇలా అంటే నిన్ను ఎవరు ప్రేమిస్తారు? ప్రియుణ్ణి అట్రాక్ట్ చేయడానికి ప్రేయసి అలా ఓరకంటితో చూడాలి, దగ్గరగా రావాలి, కౌగిలించుకోవాలి, బల్లిలాగా మెల్లగా పాకాలి. నీవు దొండ తీగలాంటి దానివి, చెప్పినట్టల్లా చేస్తున్నావు. ప్రేమ రహస్యం ఒకటి చెప్పనా? ప్రేమకు సాధనాలు గులకరాళ్ళు కావు ప్రేయసి, గులాబీ పువ్వులు. కథ సమాప్తం. ఆహా, నీ గానసుధా మధురిమకు అవుతారంట అసలు. లేకపోతే గానసుద్దే డబ్బాయి గారు, మా ఊళ్ళో ఎర్ర సుద్ద తెల్ల సుద్ద ఉంది కానీ గానసుద్దలే. అబ్బా, శుద్ధ కాదు కాసులు, శుద్ధ గానసుధ. అదేమో ఆ మాటలు మనకు తిరగవు గాని అబ్బాయి గారు తీయండి తీయండి అని మన అబ్బాయి గారు లక్ష సార్లు అంటాను. సయ్యనా? అది ఎప్పుడు అనే మాటగా కాసులు. నేను చెప్పినట్టు చెప్పు, కొంచెం కష్టపడ్డావంటే వచ్చేస్తుంది. ఏమో నా అబ్బాయి గారు, నా వల్ల కాదు. ఆ నాటకాలేదు నువ్వే వేసుకో, నేను టీ అమ్ముకుంటాను. నా మాట విని కాసులు. అబ్బాయి గారు, బుద్ధి గడ్డి తిని నాటకాలు ఎత్తన్నాను. ఇంకెప్పుడు దెబ్బతిందా పాపటిదాన్ని రాములని దెబ్బతిన్నా. ఏమిటల్లుడు ఈ టీ అమ్ముకుని పిల్లతో? అది కాదు నాయన, నీకంత సరదాగా ఉంటే నీ కాబోయే పెళ్ళాం కనకం ఇంట్లోనే ఉందిగా, ఈ సరసాలు ఏవో దాంతోనే ఆడుకోవచ్చుగా. అవునరా బాబు, రాత్రి మీ నాన్న కల్లో కనపడి రామదాసు నా కొడుకు పెళ్లి ఏం చేసావు అని అడిగాడు. నేనేం చెప్పను, మంచి లగ్గం చూసి మొత్తం పెట్టించేస్తాను, ఆ కాస్త అయ్యింది అనిపించుకో బాబు. మావయ్య, ఎప్పుడు నీకు పెళ్లి కూడా తప్పితే వేరే పనే లేదా? పెళ్లి పెట్టాకులు లేకుండా నీకు జాతి లేని బజార్దాంతో కురుగుతూ ఉంటావు అన్నమాట. నేను బజార్దాన్నా? నువ్వు బజారాడు, నీ అబ్బగారు బజారాడు, నీ తాత బజారాడు. రే నాయన సుందరం, పెద్దవాడిని అలా అవమానం చేస్తుంటే చూస్తూ ఊరుకుంటావు నాయన. మరి అనవసరంగా మీ నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఊరుకుంటుంది ఏమిటి? అసలు వదిలే. బతికిపోయావు. బాగుంది, చాలా బాగుంది. నువ్వు కూడా దాన్నే వెనకేసి వస్తావన్నమాట. అన్నయ్య, ఇంతకీ మన రోజులు బాగోలేదు. నోరు మంచిదైతే రోజులు కూడా బాగానే ఉంటాయి. బాగుపడానికి నీ బాగుగా నీ తాకడిలా అబ్బాయి గారు రమ్మంటే వచ్చారు, పొమ్మంటే పోతారు. మధ్య మీరు ఇప్పుడు నీ బాగా తమ్ముడు అమ్మాయి గారు
అమ్మాయి విడిచిపెట్టండి. అర్ధరాత్రి కూడా భారతీయం బయటకు వెళ్తారా? ఏమన్నా ఇదే ఆడపిల్ల, ఇదే ఆడదైతే చిన్న పెద్ద లేకుండా నా మీద చేసుకుంటుందా? నలిగే బాపలేదు. నువ్వే మధ్యని మర్యాదగా తప్పుకుంటావా? నిన్ను తిని బయట గంటమంటావా? అబ్బాయి గారు చూడండి, అబ్బాయి గారు ఇళ్ళని ఇంటి గంటెత్తున్నారు. ఏమిటి, ఒక పేదరాల్ని అభం శుభం తెలియని ఆడదాన్ని ఇలా హింసిస్తారా? నేను ఇంట్లో లేకుండా చూసి బయటికి గెడుతారా? తన మూలంగా నాకు దెబ్బ తగిలిందని నాకు సేవ చేద్దామని వచ్చిన అమాయకురాలే ఆమె మీద చేసుకుంటారా? నా ఇంట్లో ఉంటూ నా క్షేమం కోరేవాళ్ళైతే ఇంత పని చేస్తారా? చిచ్చి, మీకంటే కుక్కలైన. ఏమిటి, నేను కుక్కలమా? ఈ బజార్దాన్ని వెనకేసుకుని మమ్మల్ని కుక్కల కంటే నీచంగా చూస్తావా? అయిన వాళ్ళని కాదనుకుని నువ్వేం బాగుంటావో మేము చూసుకో. చూసింది చాలు, ముందు మర్యాదగా ఇక్కడి నుంచి బయటకు పండి. నా మూలకంగా నీ చుట్టాలతో ఈరోజు పెట్టుకోకు, నేనే వెళ్ళిపోతా. అసలు ఈ రోజుతో వీళ్ళ కుళ్ళు బయటపడింది, నా కళ్ళు తెరిపించారు. వీళ్ళ పన్నాగాలకి కుట్రలకి నువ్వు అడ్డుపడుతున్నావన్న అపోహతో నిన్ను ఇక్కడి నుంచి తరివేయాలని చూస్తున్నారు. నువ్వు మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళటానికి వీల్లేదు. నువ్వు శాశ్వతంగా ఇక్కడే ఉండిపోవాలి. నిన్ను ఇంటికి యజమానురాలు చేస్తాను, నిన్నే పెళ్ళాడతాను. బాబు సుందరం, పెళ్లి విషయంలో తొందరపడదు. మీ నాన్నగారి మాట చేసింది చాలక సిగ్గు లేక ఇంకా సలహాలు ఇవ్వటానికి వచ్చావు. ఈ విషయంలో దేవుడి దిగొచ్చినా సరే నా నిర్ణయం మారదు. రాకాసు. అబ్బాయి గారు, అబ్బాయి గారు, అబ్బాయి గారు, వద్దు అబ్బాయి గారు, నాకు ఈ పెళ్లి వద్దు, ఏమొద్దు, నేను చేసుకోను. అదేమిటి కాసులు? లేకపోతే ఏంటి, అత్త మీద కోపం దుత్త మీద చూపించాడని వాళ్ళ మీద కత్తుగుద్ది నన్ను పెళ్ళాడతావా? నేనే లోకగా దొరికినా తేరగా ఉన్నానా? కాదు కాసులు, నిన్ను నిజంగానే చేసుకోవాలనుకుంటున్నాను. అంటే దిక్కులేని దాని కదా అని జాలిపడి తాళి కడతానంటున్నావు అబ్బాయి గారు? నువ్వు అలా అనుకో, నేను ఇష్టపడే చేసుకుంటున్నా. నా మాట నమ్ము కాసులు. టీ అమ్ముకునే దాని మీద ఇట్టమేంది ఏంట? ఈ ఇడ్డారంగా ఉందే. నువ్వేడా నేనేడా? మేడలో ఉండేవాడు నువ్వు, ఏ చెట్టు నీడనో పడుండేదాన్ని నేను. అసలు మనకు పొత్తిట్ట కుదురుది ఏంట? నాకు అలాంటి తేడాలేమీ లేవు. లేకపోయినా నేనే చక్కని సుక్కనా చదువుకున్నదాన్నా? నా కాడ ఏ తొందర చేసుకుంటా అబ్బాయి గారా? ఏమీ లేదు గనుకనే నిన్ను చేసుకోవాలనుకుంటున్నా. నీకు ఆశలు లేవు, అసూయలు లేవు, కల్లా కప్పటం లేని మనస్సు. నాకు కావాల్సింది అదే కాసులు. ఏందో, ఏలికేస్తే కాలికి, కాలికేస్తే ఏలికి ఏక అబ్బాయి గారు. నన్ను చేసుకుంటే నీ చుట్టాలతో చాలా సిక్కులు వస్తాయి. నిన్ను కాకులు పడిచాడు కొడుతారు. నేను అలాంటివేమీ లెక్క చేసేవాడిని కాదు. నువ్వు లెక్క చేయకపోయినా దేవుడు అంటోడివి. నా మూలంగా నీ మీద మాట పడేను అబ్బాయి గారు. అదిగో, ఆ అభిమానమే నాకు కావాల్సింది. అందుకే నిన్ను చేసుకుంటానన్నాను, నలుగురిలోనూ అన్నాను. నా మాట నిలబెట్టు, లేకపోతే నా మీద ఒట్టు. అబ్బాయి గారు, అలాగే అలాగే అన్నీ చెప్పేస్తా. ముందు మీరు కానివ్వండి. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏందమ్మాయి గారు టీ అమ్ముకుంటే దానికి ఈ పట్టు కోకలు, బంగారపు నగలు నీకు తెలియదు కదా అమ్మాయి గారు? ఆ అద్దకుంకో కట్టుకుని అద్దాలుగా వేసుకుంటే నా సావిరంగా గాజు గ్లాసులు టీ వేసుకున్నట్టుంటుంది అమ్మాయి గారు. కాసులు అలా మాట్లాడకూడదు, కూర్చో. అబ్బా, నువ్వు ఇప్పుడు గొప్పింటి కోడలివి. ఇవన్నీ మీ అత్తగారి నగలు. ఈ నగలన్నీ పెట్టుకుని పట్టు చీర కట్టుకుంటే బాగా ఉంటాను. బొట్ట బొమ్మల్లా కదలకమ్మా, సరిగ్గా కూర్చో. బా, చాలు పిన్ని, మెడ నొప్పి పుడుతుంది. ఏర్పాట్లన్నీ సిద్ధమేగా? అయితే ఇకనే ఆ గదిలో పెళ్లి కూతురు ముస్తాబవుతుంది. పెళ్లి పట్టం కట్టే. కేసు చాలా పెద్దది గురు, డబ్బు కొంచెం ఎక్కువ పడాలి. నీకు కావాల్సింది డబ్బేగా, పని చేసుకో. 4 రాళ్ళు ఎక్కువ తిను. అంతేగా? రే రాజు, అన్నయ్య, మన వాళ్ళంతా సిద్ధమేగా? సిద్ధమే అన్నయ్య. ఏంటమ్మాయి గారు నా కాళ్ళు పట్టుకున్నారు? నీ చెయ్యి నా కాళ్ళు తగిలితే నా కళ్ళు పోతాయి. ఆ పార నీ టీ నేను పెట్టుకుంటా. పిచ్చి పిల్ల, పెళ్లి కూతురు తనకు తానే సింగారించుకోకూడదని పెద్దవాళ్ళు అంటారు. కూర్చో. ఇంద్రమ్మ గారు, వకీలు గారు వచ్చారు, మిమ్మల్ని తొందరగా రమ్మంటారు. ఈయనకి ఏమీ పని లేదు. తాతల్లే చాలనకమ్మా, అప్పుడేమైంది? ఇంకా బోలెడంత సంబరం ఉంది. నువ్వు కాసేపట్లో అదృష్టవంతురాలు కాబోతున్నావు. అంతలం ఎక్కబోతున్నావు అమ్మా. నేను ఎక్కను, కింద పడిపోతాను. పిచ్చి తల్లి, నేను చూసుకుంటానులే. కాంతం, ఏమిటండి లాయర్ గారు అర్జెంటుగా రమ్మన్నారట?
అవతల పెళ్లి కూతురు ముస్తాబు కాలేదు, యువతల ముహూర్తానికి టైం అయిపోయింది. చూడండి, మర్యాదల్లో మావయ్య లేని లోటు ఎక్కడా కనిపించకూడదు. అవును, మీరు మావయ్య గారికి ముఖ్యులు కదా, ఇంత లేటుగా రావడం. పోనీ వచ్చారనుకోండి, వచ్చిన వాళ్ళకి మర్యాదలు అవి చూడకుండా ఏదో కొంప మునిగిపోయినట్టు నాకు అర్జెంటుగా కబురు చేశారు. ఏమిటండి? కొంప మునిగిపోకుండా ఆపు చేద్దామనే వచ్చానమ్మా. ఏమిటండి మీరు మాట్లాడేది? ఏమీ లేదు, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. ఏ ఎందుకని? ముహూర్తం మంచిది కదా? ముహూర్తం మంచిదే, కానీ నువ్వు చేసే పని మాత్రం మంచిది కాదు. అదేమిటండి? నేనేం చేశాను? శుభమాని పెళ్లి కూతుర్ని చేస్తుంటే అదే నీ తప్పు. నువ్వు ఉండవలసిన స్థానంలో మరో పెళ్లి కూతుర్ని కూర్చోబెడతావా? మావయ్యకి ఇచ్చిన మాట తప్పుతావా? ఓ అదా, భలేవారండి లాయర్ గారు. చూడండి, ఒక్క చేత్తో ఎవరైనా చప్పట్లు కొట్టగలరా? ఒక్క చక్రంతో ఎవరైనా బండిని లాక్కగలరా? మనసులు కలిస్తేనే మనువు. ఆయనకి ఇష్టమైన వాళ్ళని పెళ్లి చేసుకుని ఆయన సుఖంగా ఉండడమే మనకు కావలసింది. చనిపోయిన మావయ్య, బ్రతుకున్న నేను కోరుకునేది కూడా అది. అది కాదమ్మా, నువ్వు సుందరాన్ని వివాహం చేసుకుని ఈ ఇంటి కోడలివి కావాలని ఆయన కోరిక. అదే ఈ విల్లులో రాసింది. కావలిస్తే చదువుకు. బిల్లులు, చట్టాలు ఇవి మనుషుల్ని బంధిస్తాయి, కానీ మనసుల్ని బంధిస్తాయా? నాకు కావలసింది నీ వేదాంతం కాదు. ఇప్పుడే ఈ విషయం సుందరానికి చెబుతాను. లక్ష్మీపతి గారి వకీలుగా నా విధి నేను నిర్వర్తిస్తాను. ఈ పెళ్లి ఆపు చేయిస్తాను. చెయ్యండి, మీ ఇష్టం వచ్చినట్టు చేయండి. పెళ్లి కొడుకు ఇల్లు విడిచి పారిపోయేలా చేయండి. మావయ్య ఆశలు నాశనం చేయండి. అమ్మా, లాయర్ గారు, 6 100 సరే, 100 6 సరే, ఈ పెళ్లి జరుగుతుంది, జరిపించి తీరుతాను. టైం అయిపోతుంది. ఇది 5 నిమిషాలు 10 నిమిషాలు ఇంచుమించు పర్వాలేదు కానీ అలాగే అలాగే అలాగే